ఈ లోకంలో దుఃఖం అనేది మనిషి జీవితంలో 2 రకాలుగా ఉంటుంది. బాల్యంలో మనుషులందరూ గూడా చిన్న చిన్న విషయాలను బట్టి ఏడ్చినటువంటి, దుఃఖించినటువంటి అనుభవాలుంటాయి. అయితే పర్టిక్యులర్‌గా ఒక వయసొచ్చిన తర్వాత 30 సంవత్సరాలు దాటిన తర్వాత లేకపోతే ఒక మెచ్యూరిటీ వయసొచ్చిన తర్వాత మనిషి 2 విషయాల్లో మనిషి దుఃఖిస్తాడు. ఆ 2 విషయాలలో ఒకటి మనిషి యొక్క జీవితానికి చాలా శ్రేష్టమైనటువంటిది. మరొకటి మనిషి జీవితానికి చాలా బాధాకరమైనటువంటి, శాపగ్రస్తమైనటువంటిది. ఈ దుఃఖాన్ని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 9, 10 వచనాలలో తెలియచేస్తాడు. ఆ వాక్యాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా గమనిద్దాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. ఇక్కడ పౌలు భక్తుడు 2 రకాలైనటువంటి దుఃఖాలను గురించి తెలియచేస్తూ ఉన్నాడు. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం కలదు. అది మనిషికి రక్షణార్థమైనటువంటి మారు మనసును కలిగిస్తుంది మరియు దుఃఖాన్ని కలగచేయదు అని తెలియచేస్తుంది. మరొక దుఃఖాన్ని గురించి కూడా వాక్యం తెలియచేస్తుంది. లోక సంబంధమైనటువంటి దుఃఖము మనిషికి మరణాన్ని కలగచేస్తుంది అని పౌలు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. పౌలు భక్తుడు కొరింథీ సంఘాన్ని స్థాపించిన తర్వాత ఆ కొరింథీ సంఘం యొక్క పరిస్థితులను గమనించినప్పుడు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి మనుషులంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే లోక సంబంధమైన మనుషులుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వారు జీవితంలో పాపాన్ని విడిచిపెట్టకుండా దేవుని వెంబడిస్తున్నటువంటి ఆ సందర్భంలో పౌలు భక్తుడు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహానికి, ఆక్రోశానికి గురై ఒక పత్రికను కొరింథీ సంఘానికి పంపించాడు. అందులో ఘాటైనటువంటి పదాలతో కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పాపాన్ని బయటపెడుతూ ఆ పత్రికను చాలా ఘాటైనటువంటి స్థాయిలో పౌలు భక్తుడు రాసినప్పుడు ఆ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులందరూ కూడా చాలా ఎక్కువగా దుఃఖించారు, ఏడ్చారు. ఎందుకంటే మేము రక్షించబడి చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నామని చెప్పి వారు అనుకున్నారు. కానీ వారి యొక్క ఆత్మీయ స్థితి పాపములో ఉన్నదని పౌలు భక్తుడు వాక్య ఆధారంతో తెలియచేస్తూ వారికి ఆ ఉత్తరాన్ని రాసినప్పుడు పశ్చాత్తాపడ్డారు, ఏడ్చారు. ఏడ్చిన తర్వాత పాప క్షమాపణ నుండి నూతనమైనటువంటి వ్యక్తులుగా మార్చబడ్డారు. ఆ సందర్భంలోనే పౌలు భక్తుడు ఈ వాక్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. మీరు దుఃఖపడ్డారని నేను సంతోషించడం లేదు, కానీ నేను చెప్పినటువంటి వాక్యాన్ని మీరు విని అంగీకరించి మీ పాపాన్ని తెలుసుకొని పశ్చాత్తాపడ్డారు కాబట్టి నిజముగా ఇప్పుడు మీరు దుఃఖించినటువంటి ఈ దుఃఖం అనేది దైవ చిత్తానుసారమైనది. పాపాన్ని గ్రహించారు, పాప క్షమాపణ నొందారు, పాపానికి మీరు స్వప్తి చెప్పి మంచిగా బ్రతకడానికి తీర్మానం చేసుకున్నారు. కాబట్టి ఇది చాలా ఉన్నతమైనటువంటి దుఃఖముగా పౌలు భక్తుడు దాన్ని అభివర్ణిస్తూ ఉన్నాడు. లోక సంబంధమైనటువంటి దుఃఖాన్ని గురించి కూడా పౌలు భక్తుడు ఇదే వాక్య భాగంలో తెలియచేశాడు. లోక సంబంధమైన దుఃఖము ఒక మనిషికి మరణాన్ని కలగచేస్తుంది అని తెలియచేశాడు. ఈ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఏమిటో మనం తెలుసుకున్నాం. అయితే లోక సంబంధమైనటువంటి దుఃఖం ఏమిటంటే, లోకంలో మనము మారు మనసు పొందకుండా, రక్షణ అనుభవంలోనికి రాకుండా శారీరకమైనటువంటి జీవితాన్ని అవలంబించినప్పుడు మనిషి తన జీవితంలో కలిగి ఉన్నటువంటి కొరతలను బట్టి ప్రతిరోజు దుఃఖిస్తాడు. మనిషికి ధనం లేదని చాలామంది అనుకుంటారు. నేను ధనవంతుడిగా పుట్టలేదు, కఠినమైనటువంటి పేదరికంలో పుట్టాను. ఎందుకు ఇలా పుట్టాను, ఎందుకు ఈ దరిద్రాన్ని అనుభవిస్తున్నాను అని ధనము లేకపోవడాన్ని బట్టి దరిద్రతను అసహించుకుంటూ, దరిద్రతలో ఉండి ధనవంతులను ద్వేషిస్తూ, అది తన జీవితానికి ఒక శాపంగా ప్రతిరోజు దుఃఖిస్తూ బ్రతికేటువంటి ఒక జీవితం. చాలామంది ధనవంతులుగా బ్రతుకుతున్నారు, నేను అలాగ ఉండలేకపోయాను అనేటువంటి ఒక విచారం మనిషి జీవితంలో ప్రారంభమవుతుంది. మరి కొంతమంది
సరైనటువంటి వసతులు లేవనేటువంటి బాధపడేటువంటి వ్యక్తులు, వివాహాలైన వారు మంచి భార్య రాలేదని, మంచి భర్త దొరకలేదని, లోక సంబంధమైన విచారాల్లో బ్రతికేటువంటి వ్యక్తులు. మరికొంతమంది తమ యొక్క శరీర ఆకారం సరిగా లేదని, సన్నగా ఉన్నారని, లావుగా ఉన్నారని, సరైన వెంట్రుకలు లేవని బాధపడేటువంటి వ్యక్తులు. నేను నల్లగా పుట్టాను, ఇలాగ నేను ఎందుకు పుట్టాలి? నేను మంచిగా పుట్టుంటే బాగుండేది. మంచి రంగు నాకుంటే ఎంత హ్యాపీగా ఉండేవాడిని, హ్యాపీగా ఉండేదాన్ని. ఈ విధంగా మనుషులు ఇహలోక సంబంధమైన, ఈలోక సంబంధమైనటువంటి విషయాలను బట్టి విచారించడం చేత చదువుకున్నాను, నాకు ఉద్యోగం రాలేదు, కష్టపడ్డాను, జీవితంలో ఏమి సాధించలేకపోయాను, ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి కానీ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఇలాగా అనుకోని చాలామంది మనుషులు ప్రతిరోజు జీవితాన్ని దుఃఖంతో ప్రారంభిస్తారు. ఈ దుఃఖం అనేది లోక సంబంధమైనటువంటి దుఃఖం ఇది. ఇది ఈ లోకంలో మనిషికి కావలసినటువంటి సౌకర్యాలు లేకపోవడం చేత, వారు అనుకున్నట్లుగా వారు లేకపోవడం చేత, వారికి కావలసినవి దొరకకపోవడం చేత, వారికి అపజయాలు కలగడం చేత మనుషులు ఈ లోకంలో వ్యసనపడుతూ, దుఃఖపడుతూ, చింతపడుతూ జీవితాన్ని ప్రారంభిస్తారు. ఎలాంటి జీవితాన్ని ఎవరైతే ప్రారంభిస్తారో, ఎలాంటి దుఃఖం ఎవరు కలిగి ఉంటారో, ఆ దుఃఖం అనేది, ఆ చింత అనేది మనిషిని ఒక రోజున మరణంలోనికి ఖచ్చితంగా తీసుకొని పోతుంది. చాలామంది చూడండి, ఆకస్మికముగా ఆత్మహత్యలు చేసుకునేటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ విధమైన చింతలతో, దుఃఖముతో బాధపడేటువంటి వ్యక్తులు. పరీక్షల్లో మంచి మార్కులు రాలేదని, నేను నల్లగా ఉన్నానని, కటిక పేదరికంలో ఉన్నామని, అప్పుల బాధల పాలైపోయామని, అప్పుల్లో చిక్కబడ్డామని, రకరకాలైనటువంటి దుఃఖాలతో బాధించబడిన వారు ఆకస్మికముగా ఆత్మహత్యలకు పాల్పడతారు. ఇది లోక సంబంధమైనటువంటి దుఃఖము. కాబట్టి ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని పౌలు భక్తుడు వర్ణిస్తాడు. లోక సంబంధమైనటువంటి దుఃఖము మనిషికి మరణాన్ని కలిగిస్తుంది. అయితే ఒక మనిషి తన హృదయంలో పాపమును గురించి ఆలోచించి, తన్ను తాను పరిశీలించుకొని తాను పాపినని, తన క్రియలు పాపముతో నిండి ఉన్నవని గ్రహించినప్పుడు ఆ పశ్చాత్తాపం అనేది, ఆ దుఃఖం అనేది, ఏడుపు అనేది మనిషికి రక్షణార్థమైనటువంటి మారు మనసును కలిగిస్తుంది. దీన్నే నూతన జన్మ అనుభవం అంటారు, మారు మనస్సు అంటారు. మనం కూడా మన జీవితంలో నిజముగా రక్షించబడినటువంటి అనుభవంలోకి వచ్చినటువంటి మొదటి ప్రారంభము ఇదే అయి ఉంటుంది. మన జీవితంలో మనం చేసిన తప్పును గురించి బాధపడతాం, దుఃఖిస్తాం. ఒక విధంగా చెప్పాలంటే హృదయంలో నుంచి ఆ దుఃఖం అనేది పెద్ద శబ్దంలాగా బయటికి రాకపోయినా మన హృదయంలో అది మనల్ని గుచ్చుతుంది, బాధింప చేస్తుంది. ఆ సమయంలోనే మనం మారు మనసు అనుభవంలోకి నడిపించబడతాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నికోదేముతో చెప్పినటువంటి మాట, శరీరము శరీరమునకు జన్మనిచ్చినట్లుగా ఆత్మ ఆత్మకు జన్మనిస్తుంది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ఒక మనిషిని కలుసుకుంటుందో, ఆ కలుసుకున్నప్పుడు ఆ మనిషి యొక్క ఆత్మీయ స్థితి అనేది దేవుని వాక్యంతో ఏకీభవించినప్పుడు ఆ మనిషి తిరిగి నూతన వ్యక్తిగా, నూతన జన్మ అనుభవంలోకి వస్తాడు. కాబట్టి దేవుని వాక్యముతో కలుసుకునేవాడు నూతన జన్మ అనుభవంలోనికి నడిపించబడతాడు. కాబట్టి ప్రియమైన వీక్షకులారా, ఒకసారి ఆలోచించండి. మీ జీవితంలో మీరు క్రైస్తవులుగా నడిపించబడుతూ ఎలాంటి దుఃఖపడిన అనుభవంలోనికి మీరు వచ్చినటువంటి సందర్భం ఉందా లేదా ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు పాస్టర్ల కొడుకులు కావచ్చు, పాస్టర్ల కూతుర్లు కావచ్చు, మీరు రెగ్యులర్గా చర్చెస్కి వెళ్తూ ఉండవచ్చు, దశమ భాగాలు ఇస్తూ ఉండవచ్చు, టీవీ స్పీకర్స్కి మీరు కానుకలు పంపిస్తూ ఉండవచ్చు. అయితే మీ జీవితంలో దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము కలిగిన అనుభవం ఉందా? ఇంకా చెప్పాలంటే మీరు మిమ్ములను నేను పాపము చేశాను, నా పాప స్థితి ఇది అని మీ జీవితాన్ని గురించి ఆలోచించుకొని బాధపడినటువంటి ఒక అనుభవం అనేది మీ జీవితంలో ఉందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ దుఃఖం అనేది, ఈ బాధ అనేది మనిషిని మారు మనసు, రక్షణార్థమైనటువంటి మారు మనసులోనికి నడిపిస్తుంది. కాబట్టి చాలామంది ఇంకా లోక సంబంధమైన దుఃఖాల్లో ఉండి చాలామంది నడిపించబడేటువంటి క్రైస్తవులు ఉంటారు.
ప్రతిరోజు లోక సంబంధమైనటువంటి చింతలు, లోక సంబంధమైన వ్యసనాలు, దుఃఖాలు, బాధలు ఇవే ఉంటాయి లోకానికి సంబంధించినవి. లోకంలో నాకు అది తక్కువ, ఇది తక్కువ అని బాధపడేటువంటి వాళ్ళు. కానీ మారు మనసు పొందిన వాళ్ళు, దైవ చిత్తానుసారంగా నడిపించబడేవాళ్ళు, దేవుని వాక్యానికి విధేయత చూపించేవారు, వాక్యము చేత వారు ఎదుర్కొన్నప్పుడు వాక్యం చేత గుచ్చబడి మారు మనసు అనుభవంలోనికి నడిపించబడతారు. ఈ దుఃఖం కూడా మనకు ఉండాలి. ఇంకా దైవ సంబంధమైనటువంటి చింత మనకు ఉండాలి జీవితంలో. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని అనుభవించిన వ్యక్తులం అయినప్పటికీ కూడా మన జీవితంలో ప్రతిరోజు ఉండవలసింది లోక సంబంధమైనటువంటి చింతలు కాదు. ప్రతిరోజు మనకి దైవ సంబంధమైనటువంటి దుఃఖము, చింత మన జీవితంలో కలగాలి. నా దేవుని కోసం నేను మంచిగా బ్రతకాలి, నా దేవుని కోసం పని చేయాలి, సహకారిగా ఉండాలి, నా వంతు ప్రయత్నం నేను చేయాలి. ఇలాంటి ఆలోచనలతో మన ఆత్మను మనం దేవుని యొక్క సన్నిధిలో నడిపించుకోవాలి. కానీ నీవు ఒక మనిషికి లోక సంబంధమైన చింత అనేది మంచిది కాదు. అది మనిషిని లోకములో నశింప చేస్తుందని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మీ జీవితంలో ఏదైనా లోక సంబంధమైన చింతలుంటే వాటన్నిటిని కూడా యేసుక్రీస్తు దగ్గరికి తీసుకురండి, అక్కడ విడిచిపెట్టండి. చాలామంది దేవుని బిడ్డలుగా లోకంలో నడిపించబడుతున్నప్పటికీ కూడా వారి జీవితంలో చింతలు అనేవి పోవు. ఎప్పుడు చింతిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, నలిగిపోతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే వ్యసన పడుతూ ఉంటారు. బైబిల్ని పట్టుకొని బైబిల్ చదువుతూ జీవితం మాత్రం అలాగే నడిపించబడుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే జీవితం అనేది ఇంకా యేసుక్రీస్తు యొక్క పాదాల చెంతకు తీసుకురారు. ఆ దుఃఖం, ఆ చింత అంతటిని కూడా యేసుక్రీస్తు దగ్గరకు తీసుకురారు. మన జీవితంలో ఎన్నో కొరతలు ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు. వాటన్నిటిని కూడా మనం యేసుక్రీస్తు దగ్గరికి తీసుకురావాలి. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా యేసు ప్రభు చెప్పాడు, లోకములో ప్రయాసపడుతున్నటువంటి జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తానని యేసు ప్రభు చెప్పాడు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏమై ఉన్నామో అది క్రీస్తు వలన అనేది మనం గ్రహించాలి. పేదవాళ్ళంగా పుట్టొచ్చు, కానీ పేదరికంలో బ్రతకమని యేసు ప్రభు చెప్పడం లేదు. దాన్ని జయించమని చెప్తున్నాడు. దానికి తోడ్పాటు దేవుడు అనుగ్రహిస్తాడు. నల్లగా ఉండొచ్చు నువ్వు, కానీ నలుపును బట్టి నీ జీవితంలో నువ్వు అన్నగారిపోయి బ్రతకాల్సినటువంటి అవసరం లేదు. నీకున్న తలాంతులు, నీకున్నటువంటి వ్యక్తిత్వం ద్వారా మనుషుల్ని ప్రభావితం చేయొచ్చు. మంచిగా జీవించి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ ప్రపంచంలో నీవు ఒక సాక్షిగా దేవుని కోసం నిలబడవచ్చు. నిన్ను బట్టి అనేక మంది ప్రభావితులు అవుతారు. కాబట్టి బలహీనులమని, ఎందుకు కొరగాని వారమని చింతపడేదానికంటే కూడా దేవుని దగ్గరకు వచ్చి వాటిని అప్పగించుకొని మనము దేవుని యొక్క సహాయముతో జీవితాన్ని ప్రారంభిస్తే మన జీవితం ముందుకు నడిపించబడుతుంది. కాబట్టి లోక సంబంధమైన దుఃఖాన్ని విడిచిపెట్టి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని మనం కలిగి ఉందాము. అది మనకు నూతనమైన జీవము, నూతనమైన సంతోషం, ఆనందాన్ని కలుగచేస్తుంది. ప్రభు అట్టి కృప మనకు దయచేయునుగాక. ఆమేన్.